Good evening. Good evening to you all. Let us start today's awareness session. ఈరోజు అవేర్నెస్ సెషన్ ముఖ్యమైన అంశాలు. ఒకటి, ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్ పేపర్, ఎస్ఏ పేపర్ పూర్తయిపోయాయి. జనరల్ స్టడీస్, ఎస్ఏ పేపర్ తర్వాత జిఎస్ అన్ని 4 పేపర్స్ పూర్తయిపోయిన సందర్భంలో ఇందాకే 5 o'clockకి ఎథిక్స్ పేపర్ కూడా అయిపోయింది. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం మేజర్ టేక్అవేస్ అంటే ఈ సంవత్సరం వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి వచ్చాయా, క్వశ్చన్స్ ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ వచ్చాయి, దీన్ని తెలుసుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ మెయిన్స్కి ఈజీగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే అసలు సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్కి ఉన్న మెథడ్స్ ఏంటి, ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఏ లెవెల్లో చేంజ్ అవుతున్నాయి, ఎగ్జామ్కి కోచింగ్ ఎంతవరకు అవసరం, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సంవత్సరం మెయిన్స్ పేపర్స్ చూస్తే జిఎస్ 1, జిఎస్ ఫస్ట్ పేపరు హిస్టరీ కల్చర్, ముఖ్యంగా ఆర్కిటెక్చర్ మీద చాలా ఎంఫసైజ్ చేశాడు. హిస్టరీ, కల్చర్, ఆర్కిటెక్చర్, శిల్పకళ, దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేశాడు అనమాట. చాలామంది హిస్టరీ అంటే ఒక కథలాగా చదివి వదిలేస్తారు. కాకపోతే ఒక డైనస్టీ గురించి చదివినప్పుడు దానిలో కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏంటి, సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎకనమిక్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఆ డైనస్టీ యొక్క కల్చరల్ కంట్రిబ్యూషన్ ఏంటి చూసుకోవాలి. ఉదాహరణకి ఈ సంవత్సరం పాలా డైనస్టీ గురించి క్వశ్చన్ వచ్చింది. విచిత్రం ఏంటంటే పాలాస్కి బుద్ధిజంకి లింక్ చేసి క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఏ డైనస్టీస్ అప్పుడు బౌద్ధ మతం వృద్ధి చెందింది, ఏ డైనస్టీస్ అప్పుడు బౌద్ధ మతం దాదాపు కనుమరుగైంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. సో ఆ క్వశ్చన్ వచ్చిందనమాట. ఉదాహరణకి అశోక అప్పుడు బౌద్ధ మతం చాలా వృద్ధి చెందింది. ఇలాంటివి మనం చూసుకోవాలి. తర్వాత ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్లో మెయిన్స్లో గవర్నర్ జనరల్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్లో మెయిన్స్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అదే దిశగా ఈ సంవత్సరం లార్డ్ కర్జన్ మీద క్వశ్చన్ వచ్చింది. 16 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం మెయిన్స్ రాసినప్పుడు కర్జన్కి పండిట్ నెహ్రూకి పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఏంటి, ఇద్దరు పాలసీస్లో తేడా ఏంటి అని అడిగారు. ఎప్పుడైనా యూపీఎస్సీలో లార్డ్ కర్జన్ అనేది చాలా ఇంపార్టెంట్. మౌంట్ బ్యాటన్, కర్జన్ వీళ్ళ పేర్లు రిపీటెడ్గా వస్తుంటాయి అన్నమాట. లార్డ్ కర్జన్ మీద ఆయన కంట్రిబ్యూషన్స్ ఏంటి, ముఖ్యంగా ఆయన పాలసీస్ ఏంటి, ఆయన పాలసీస్ వల్ల ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద ఎలాంటి ఇంప్లికేషన్స్ వచ్చాయి. సో మీకు లార్డ్ కర్జన్ గురించి పూర్తిగా రీసెర్చ్ చేయాలి. గవర్నర్ జనరల్స్ మీద రీసెర్చ్ చేయమంటే అన్ని గవర్నర్ జనరల్స్ అని కాదు, ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ లిట్టన్, రిప్పన్, డఫరిన్, లార్డ్ కర్జన్, మింటో మార్లే రిఫార్మ్స్, చమ్స్ఫర్డ్, తర్వాత ఇర్విన్ లిన్లిత్ గో, లార్డ్ వేవెల్, కొంతమంది చాలా పాపులర్ అయ్యారు. వాళ్ళ గురించి చూసుకోవాలన్నమాట. అదేవిధంగా మనం చూస్తే ఏన్షియంట్, మిడివల్ ప్లస్ మోడర్న్ 3 కలిపితే హిస్టరీలో ఈసారి మెయిన్స్లో బాగానే క్వశ్చన్స్ వచ్చాయని చెప్పొచ్చు. అయితే జాగ్రఫీకి చూస్తే ఇండస్ట్రియల్ లొకేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. క్లైమేట్ చేంజ్, రీసెంట్ డిజాస్టర్స్ మీద బాగా ఫోకస్ చేశారు. 2016 క్వశ్చన్ పేపర్లో మెయిన్స్లో ఫ్లడ్స్ మీద క్వశ్చన్స్ 2 వచ్చాయి. అలానే 2020 మెయిన్స్ అంటే నిన్న జరిగిన పరీక్షలో అర్బన్ ఫ్లడ్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట.
అర్బన్ ఫ్లడ్స్ మీద క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాం, అది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో మనం చూస్తే కనుక జాగ్రఫీకి సంబంధించి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ బాగానే వచ్చాయి. ఉదాహరణకి జియో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ సర్కం పసిఫిక్ జోన్, ఇది మనందరికి తెలుసు, చాలా ఎక్స్పెక్టెడ్ ఏరియా, కానీ ఫ్యాక్చువల్ ఏరియా సర్కం పసిఫిక్ జోన్ అని. అదేవిధంగా మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, ఐస్ గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతున్నాయి అనేది మనం ఎప్పుడు న్యూస్లో చదువుతాం. హిమాలయన్ గ్లేషియర్స్ మెల్ట్ అవటం వల్ల భారత నీటి వనరుల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది? మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియర్స్ అండ్ ద ఎఫెక్ట్ ఆన్ వాటర్ రిసోర్సెస్, ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇలాంటి రాసేటప్పుడు కొన్ని ఫ్యాక్చువల్ డేటా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి జెము గ్లేషియర్, ZEMU, జెము గ్లేషియర్, బ్రహ్మపుత్ర నదికి ఈ గ్లేషియర్ మెల్ట్ అవటం వల్ల బ్రహ్మపుత్ర నదిలో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. జెము గ్లేషియర్, ఓకే, ZEMU. సో ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవి కూడా జాగ్రఫీకి సంబంధించినవి. అదేవిధంగా మనం చూస్తే లొకేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ లొకేషన్లో లొకేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మీద క్వశ్చన్. భారతదేశంలో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ లొకేషన్ గురించి ఇంతకుముందు ఎక్కడైతే వనరులు ఉన్నాయో అక్కడే లొకేషన్ ఉండే, ఇప్పుడు వనరులు దూరంగా ఉన్న లొకేషన్ ఇంకో చోట కూడా ఉంటుందన్నమాట. ఉదాహరణకి విశాఖపట్నం పక్కనే మనకి లొకేషన్ ఏం లేదు, ఏది రిసోర్స్ లొకేషన్ ఏం లేదు, కానీ విశాఖపట్నంలో స్టీల్ ఇండస్ట్రీ ఉంది. సో ఇట్లా ఇంతకుముందు అలా కాదు, ఎక్కడైతే వనరులు లభించాయో అక్కడే ఇండస్ట్రీ ఉండేది. సో ఇవన్నీ మీరు ఇండియాలో స్టీల్ ఇండస్ట్రీ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, స్టీల్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఐరన్ అండ్ స్టీల్ రిసోర్సెస్, వీటి మీద ఫ్యాక్చువల్ డేటా తెలుసుకుంటే గూగుల్ చేస్తే 5 minutes ఏ జాగ్రఫీ బేసిక్ ఇండస్ట్రియల్ లొకేషన్ బుక్ చేసినా మీకు తెలిసిపోద్ది, దాన్ని తెలివిగా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈసారి GS1లో క్యాస్ట్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్, caste lost its relevance in understanding the multicultural Indian society. అంటే భారతదేశంలో కులం యొక్క పాత్ర తగ్గిపోతుందా, ఏ విధంగా ఉంది? భారతదేశంలో కులం యొక్క పాత్ర తగ్గిపోతుందా, ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి మనం చూస్తే ఇండియన్ సొసైటీకి సంబంధించి కుల వ్యవస్థ అనేది రోజు న్యూస్ పేపర్లో రెగ్యులర్ వస్తుంది. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ బాగా చదువుకుంటే మనకి ఎగ్జామ్లో యూజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక అద్భుతమైన క్వశ్చన్, బాగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, COVID-19 దాని ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ, ముఖ్యంగా COVID-19 వల్ల క్లాస్ ఇన్ఈక్వాలిటీస్, పేదరికం పెరిగిపోయిందా? నిజంగా ఇది ప్రతిరోజు COVID-19 సంబంధించిన వచ్చిన దానిలో న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో నిజంగానే కదా, ఇంతకుముందు రోజువారీ సంపాదించుకుని బతికే వాళ్ళందరూ ఇప్పుడు BPLలోకి వెళ్ళిపోయారు. దానికి సంబంధించి మీ అనాలిసిస్ అడుగుతున్నారు, విత్ డేటా ఈజీగా రాసేయచ్చు కొంచెం కనుక చదువుకుని ఉంటే. అదేవిధంగా భారతదేశంలో ప్రాంతీయవాదం, రీజనలిజం బాగా పెరిగిపోతుంది. భారతదేశంలో ప్రాంతీయవాదం, రీజనలిజం బాగా పెరిగిపోతుంది. రైజింగ్ కల్చరల్ అసెర్టివ్నెస్ అండ్ రీజనలిజం, అంటే ఈ ప్రాంతీయవాదం పెరిగిపోవడానికి సాంస్కృతికంగా ప్రతి దేశము, అంటే ప్రతి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో అసెర్టివ్నెస్ వచ్చేసింది, కల్చరల్ అసెర్టివ్నెస్. ఉదాహరణకి కల్చరల్ అసెర్టివ్నెస్ అంటే అక్కడ రిలీజియన్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, డ్రెస్ హ్యాబిట్స్ కావచ్చు. ఉదాహరణకి కర్ణాటక అనుకుందాం, వీరశైవ ఇష్యూస్, లేకపోతే సపరేట్ ఫ్లాగ్. కల్చరల్ అసెర్టివ్నెస్కి ప్రాంతీయవాదం బలపడటానికి సంబంధాలు గురించి కొంచెం మంచి అనాలిసిస్ రాస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా ఈ విధంగా మనం ఈ సంవత్సరం పేపర్లో చాలా అద్భుతమైన అంశాలు, ముఖ్యంగా ఈజీగా మనం కొంచెం ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవుతే మెయిన్స్కి ఈజీగా సక్సెస్ అయ్యే అంశాలు ఉన్నాయి. కాకపోతే GS పేపర్ 1లో మనకు కనపడిన అంశాలు ఏంటంటే, పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ మీద అసలు క్వశ్చన్ రాలేదు. వరల్డ్ హిస్టరీ మీద కూడా క్వశ్చన్ ఏమి ప్రాపర్ క్వశ్చన్ ఏమి కనిపించలేదు. పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ మీద, అలానే ప్రపంచ చరిత్ర మీద కూడా ప్రాపర్ క్వశ్చన్ ఈసారి GS1లో మనకు కనిపించలేదు అనమాట. సో కమింగ్ టు GS2 క్వశ్చన్ పేపర్. GS2 క్వశ్చన్ పేపర్ అనేది న్యూస్ పేపర్ నుంచి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు కనిపిస్తుంటాయి. ఒకసారి GS2 క్వశ్చన్ పేపర్ చూస్తే కనుక సిలబస్లో ఉన్న అంశాల మీద క్వశ్చన్స్ వచ్చాయి, కానీ క్వశ్చన్స్ని కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చారు. ఉదాహరణకి RP యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మీద ఏదైతే వార్తల్లో ఉన్నాయో ఆ క్వశ్చన్ కనిపించింది.
అంటే కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ దానికి సంబంధించిన ఆర్పీ యాక్ట్ ప్రొవిజన్స్లో రిఫార్మ్స్ వీటికి సంబంధించి. అలానే నెక్స్ట్ ఇయర్ మనం ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో క్రిమినల్స్ ఎంటర్ అవుతున్నారు, దానికి ఎలాంటి మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా జైల్లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కులు, అదేవిధంగా ఐడెంటిటీ పాలిటిక్స్ అండ్ సెక్షన్ 123 క్లాజ్ 3A ఆఫ్ ఆర్పీ యాక్ట్, ఇట్లాంటి నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆర్టీఐ యాక్ట్ అమెండ్మెంట్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ హ్యూమన్ రైట్స్ చట్టానికి, సమాచార హక్కు చట్టానికి, చాలా చట్టాలకు అమెండ్మెంట్స్ వచ్చాయి. ఆర్టీఐ యాక్ట్ అంటే ప్రజాస్వామ్యానికి అది వెన్నెముక లాంటిది, సమాచార హక్కు. దానికి అమెండ్మెంట్స్ వచ్చాయంటే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అద్భుతమైన క్వశ్చన్ దాని మీద వచ్చింది. అదేవిధంగా ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సహకార సమాఖ్య మీద 2-3 ప్రాపర్ క్వశ్చన్స్ పడ్డాయి ఈ సంవత్సరం చూస్తే. కోఆపరేషన్, కాంపిటీషన్, కాన్ఫ్రంటేషన్, కేంద్ర రాష్ట్రాల మధ్య కోఆపరేషన్, కాంపిటీషన్ అండ్ కాన్ఫ్రంటేషన్, దీనికి సంబంధించిన అద్భుతమైన క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట. కంపారిటివ్ కాన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావట్లేదు, కానీ ఈ సంవత్సరం భారత జ్యుడిషియరీకి, భారతదేశ న్యాయ వ్యవస్థకి, బ్రిటిష్ వాళ్ళ న్యాయ వ్యవస్థకి కంపేర్ కాంట్రాస్ట్ అడిగారు. ఇది అద్భుతమైన క్వశ్చన్. బ్రిటన్లో మనలాగా జ్యుడిషియల్ రివ్యూ లేదు. న్యాయ సమీక్ష బ్రిటిష్ పార్లమెంట్ చట్టం పాస్ చేస్తే అదే ఫైనల్. వెరీ లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ బ్రిటన్. బ్రిటన్లో జ్యుడిషియల్ రివ్యూ చాలా పరిమితంగా ఉంటుంది. అలానే ఇండియాలో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంటుంది, బ్రిటన్లో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండదు. దాంతోపాటు ఇండియాలో జడ్జెస్ పైన ఏమైనా ఎంక్వైరీ జరగాలంటే చాలా గోప్యంగా జరుగుద్ది. బ్రిటన్లో అలా కాదు, అది కొంచెం ఓపెన్గానే జరుగుద్ది. ఇండియాలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సంబంధించి కోర్టులకి చాలా పవర్ఫుల్గా అధికారాలు ఉన్నాయి. ప్రశాంత్ భూషణ్ కేసు, బ్రిటన్లో అంత ఈజీగా కోర్టు కంటెంప్ట్ విషయాల్లో అంత త్వరితగతిన అంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే హక్కు బ్రిటన్లో లేదు. వాళ్ళ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంత స్ట్రాంగ్గా లేదు. బ్రిటన్లోనే కాదు, అమెరికాలో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లాసు అంత స్ట్రాంగ్గా లేవన్నమాట. సో ఇవన్నీ ఇండియన్ జ్యుడిషియరీకి, బ్రిటిష్ జ్యుడిషియరీకి తేడాలు. అదేవిధంగా స్పీకర్ మీద ప్రశ్న వచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే, ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో స్పీకర్ పాత్ర మీద గత 2-3 సంవత్సరాల నుంచి మనీ బిల్స్ విషయంలో కానీ, పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్ల విషయంలో కానీ, పార్లమెంటరీ కమిటీస్ విషయంలో కానీ స్పీకర్ చాలా సందర్భాల్లో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనే అభియోగం ఉంది. దానికి సంబంధించి స్పీకర్ పాత్ర, దానిలో రావాల్సిన సంస్కరణల మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేసాం, అది వచ్చేసింది అనమాట. అదేవిధంగా ఇండియాలో మనందరికి తెలుసు GS2లో హెల్త్ ఇష్యూస్ కానీ, గవర్నెన్స్ ఇష్యూస్ కానీ అవన్నీ ఉంటాయి. జీరియాట్రిక్ అండ్ మ్యాటర్నల్ హెల్త్ కేర్, దాని గురించి కూడా క్వశ్చన్ ఉంటుంది. ఇది కూడా అద్భుతమైన క్వశ్చనే. అండ్ రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. సివిల్ సర్వీసెస్లో క్వాలిటీ పెంచాలి అని చెప్పి. మీ అందరికి తెలుసు గవర్నమెంట్ ఈ మధ్య ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసింది, కొత్త ప్రోగ్రామ్, మిషన్ కర్మయోగి. దీన్ని కూడా ఈ క్వశ్చన్లో అద్భుతంగా రాయొచ్చు, మిషన్ కర్మయోగికి సంబంధించి. తర్వాత మనం GS2 పేపర్ చూస్తే క్వాడ్ మీద ఈ సంవత్సరం మొత్తం ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ 4 దేశాల క్వాడ్. ఈ క్వాడ్ ఇయర్ మొత్తం న్యూస్ పేపర్లో ఉంది, దాని మీద క్వశ్చన్ వచ్చేసింది. ఇండో పసిఫిక్ రీజియన్ క్వాడ్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ వచ్చింది. అలానే అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి, ఇండో యుఎస్ రిలేషన్స్ ఎక్స్పెక్టెడ్. అలానే కాట్సా, రష్యాతో S-400 డీల్, ఇండో యుఎస్ వర్సెస్ ఇండో రష్యా, ఇదంతా ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ అనమాట. తర్వాత సపరేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య అధికారాల విభజన. కాకపోతే జ్యుడిషియరీ ఎందుకు ఎక్సెసివ్గా తన పాత్ర పోషిస్తుంది అంటే ఇక్కడ మీరు జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జ్యుడిషియల్ రిస్ట్రైంట్, జ్యుడిషియరీ ఎంతవరకు సంయమనం పాటించాలి దానికి సంబంధించి. అదేవిధంగా లోకల్ గవర్నమెంట్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా FFF, ఫండ్స్, ఫంక్షన్స్ అండ్ ఫంక్షనరీస్. లోకల్ అంటే స్థానిక ప్రభుత్వాలు, దానిలో వచ్చే సమస్యలకు సంబంధించిన క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఏరియా అది కూడా. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రెగ్యులర్ క్వశ్చన్ మీరు చూస్తే 2015లో క్వశ్చన్ వచ్చింది, 2017లో క్వశ్చన్ వచ్చింది, 2020లో క్వశ్చన్ వచ్చింది. మన గవర్నెన్స్లో SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో 2015లో వచ్చింది క్వశ్చన్, 2017లో వచ్చింది, తర్వాత 2020లో వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, మనందరూ తెలుసు 2020లో మనకి కొత్త విద్యా విధానం వచ్చింది, దాని మీద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, చక్కటి క్వశ్చన్ కూడా వచ్చింది.
దాంతో పాటు మన సిలబస్లో రెగ్యులర్గా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మనం చూస్తున్నాం ఫార్మ్ బిల్స్, ఫార్మర్స్, వాటి మీద క్వశ్చన్స్. డయాస్పరా అంటే ప్రవాస భారతీయులు అనే అంశం సిలబస్లో ఉంది. చాలా వరకు సిలబస్లో అంశాన్ని మనం పక్కన పెడతాం, కానీ మనం చూస్తే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ డయాస్పరా మీద క్వశ్చన్స్ వస్తున్నాయి GS2లో. సో దీనికి సంబంధించి కూడా మనం చక్కగా ప్రిపేర్ అయితే కనుక GS2 ఎగ్జామ్ ప్రాపర్గా రాయొచ్చు. సో ఇదే GS2లో మనం చూస్తే పావర్టీ, పేదరికం అనే అంశం యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. పావర్టీ కానీ, ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ ఈ నేషనల్ కమిషన్స్ ఉన్నాయి కదా, జాతీయ కమిషన్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఉమెన్ కమిషన్ కానీ, వీటికి సంబంధించి రాజ్యాంగ భద్రత ఇవ్వాలనే క్వశ్చన్ ఎప్పటి నుంచో డిస్కషన్లో ఉంది. దాని మీద క్వశ్చన్ వచ్చింది GS2లో. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కమింగ్ టు GS3 ఎకానమీ పేపర్. ఎకానమీ పేపర్ కూడా మనకి అగ్రికల్చర్, వ్యవసాయం మీద క్వశ్చన్స్కి పెద్ద పీట వేశారు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మీద ప్రశ్నలకి, ముఖ్యంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇష్యూస్, అదేవిధంగా కొత్తగా వచ్చిన ఫార్మ్ లాస్, రైతులు గొడవలు చేస్తున్నారు కదా ఆ చట్టాల గురించి. తర్వాత క్యాపిటల్ ఫార్మేషన్ అంటే క్యాపిటల్ ఫార్మేషన్లో వస్తున్న సవాళ్ళ గురించి క్వశ్చన్స్ వచ్చాయి. ఫిస్కల్ ఫెడరలిజం అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య విత్త సంబంధాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మనీ రిలేటెడ్, GST గురించి. అదేవిధంగా ఇంకొక అద్భుతమైన క్వశ్చన్ పొటెన్షియల్ జీడిపి అండ్ ఫ్యాక్టర్స్. పొటెన్షియల్ జీడిపి అంటే అసలు జీడిపి వృద్ధికి మనకున్న పొటెన్షియల్ ఎంత, మనకున్న శక్తి ఎంత, ఆ శక్తి మొత్తం మనం వాడుతున్నామా లేదా, ఇలా కనుక మనం జీడిపి వృద్ధి చేస్తే ఏ విధంగా మనం పైకి వస్తాం, అలా చేయాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ మనకు తోడ్పడాలి. వాట్ ఈజ్ పొటెన్షియల్ జీడిపి, డిఫైన్ పొటెన్షియల్ జీడిపి అంటే మనకున్న శక్తి ఎంత, కానీ మనం ఎంత జీడిపి ప్రొడ్యూస్ చేస్తున్నాం. పొటెన్షియల్ అంటే మనకి ఎంత పొటెన్షియల్ ఉంది, సింపుల్ క్వశ్చన్ అనమాట. అదేవిధంగా డైరెక్ట్గా సిలబస్లో GS3లో ఉంది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, EIA అని. దాని మీద డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డైరెక్ట్గా చదవచ్చు. EIA డ్రాఫ్ట్ నోటిఫికేషన్, దానిలో ఛాలెంజెస్. అండ్ ఈ సంవత్సరం మొత్తం మనకి చాలా న్యూస్లో ఉన్న అంశం ఎయిర్ పొల్యూషన్. ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనకి న్యూస్లో ఉన్న అంశం ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఎయిర్ పొల్యూషన్ సంబంధించి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ మీద క్వశ్చన్ వచ్చింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఎయిర్ పొల్యూషన్ సంబంధించి. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ టాపిక్, కరెంట్ టాపిక్. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇండియా లీడ్ చేస్తుంది. అందుకని సోలార్ ఎనర్జీ, భారతదేశంలో సౌరశక్తి, సౌర ఇంధనం, దానికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇది కూడా ఈసారి మెయిన్స్కి వచ్చిన క్వశ్చన్. వాటర్ కన్జర్వేషన్, ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ ఏరియా వాటర్. జల్ శక్తి అభియాన్ అంటే వాటర్ మీద ఒక క్వశ్చన్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. వాటర్ మీద గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ చేస్తున్నారు, జల్ శక్తి అభియాన్, దాని మీద క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా GS3లో ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత, దీనికి సంబంధించి మనందరికి తెలుసు పాకిస్తాన్తో, బర్మాతో, బంగ్లాదేశ్తో మనకి బార్డర్స్ ఉన్నాయి. బార్డర్ మేనేజ్మెంట్ గురించి పాకిస్తాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అండ్ బార్డర్ మేనేజ్మెంట్ సంబంధించి, సరిహద్దు గస్తీ, సరిహద్దు భద్రత గురించి. తర్వాత నక్సలిజం అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, దాని మీద క్వశ్చన్. అండ్ ట్రెండింగ్ టాపిక్, ఎక్స్పెక్టెడ్ టాపిక్, పెరుగుతున్న సైబర్ నేరాలు, దానికి తీసుకోవాల్సిన చర్యలు, సైబర్ క్రైమ్స్ అండ్ మెజర్స్, దీని మీద క్వశ్చన్ వచ్చిందనమాట. సో నానో టెక్నాలజీ సిలబస్ డైరెక్ట్గా కొత్త టెక్నాలజీస్లో నానో టెక్నాలజీ మనకి సిలబస్లోనే ఉంది. ఈ నానో టెక్నాలజీ, దానికి సంబంధించిన అప్లికేషన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొత్త టెక్నాలజీ, డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఎప్పుడు యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. సో నానో టెక్నాలజీ మీద ఈ సంవత్సరం క్వశ్చన్. నానో టెక్నాలజీ గురించి ఆల్రెడీ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్, 15-16 సంవత్సరాల నుంచి ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. మీ అందరూ తెలుసు ఈ సంవత్సరం డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం, ఎపిడమిక్ డిసీజెస్ చట్టం, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో. దాంతోపాటు ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రపంచం మొత్తం ఫేస్ చేసిన డిజాస్టర్ COVID-19, ఈ పాండమిక్ మేనేజ్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చింది. మనం ఎలాంటి అప్రోచెస్ చేస్తున్నాం, రియాక్టివ్ అప్రోచ్ అంటే ఒక పాండమిక్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాం, ముందే దాని కనుక మనం సమాయత్తమై ఉంటే ఎలా ఉండేది, దానికి సంబంధించి. అదేవిధంగా COVID-19 పాండమిక్ లాంటివి వచ్చినప్పుడు టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్. అంటే మనం ఎగ్జామ్ హాల్లో ఆలోచించి అద్భుతంగా రాయాల్సిన క్వశ్చన్స్ అన్ని
మనకు కనిపించాయి. దాంతోపాటు మనం చూస్తే ఈ జాగ్రఫీ ఇలాంటి దానిలోనే 1-2 క్వశ్చన్స్ ఎకాలజీకి సంబంధించి డెజర్టిఫికేషన్, అడవి ఎక్కువ డెజర్టిఫికేషన్ అవటం. ద ప్రాసెస్ ఆఫ్ డెజర్టిఫికేషన్ డస్ నాట్ హ్యావ్ క్లైమేట్ బౌండరీస్. డెజర్టిఫికేషన్ అనే ప్రాసెస్లో ఎడారీకరణలో క్లైమేట్ బౌండరీస్ లేకుండా పోతున్నాయి, దాని గురించి అడగటం క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. కమింగ్ టు GS4 ఎథిక్స్ పేపర్. ఎథిక్స్ పేపర్ మనకు తెలుసు, లాస్ట్ పేపర్ ఇన్ జనరల్ స్టడీస్, ఇందాకే అయింది 5ంటికి. ఈ ఎథిక్స్ పేపర్లో మనం చూస్తే కనుక 2 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ థియరీ క్వశ్చన్స్, సెక్షన్ బి కేస్ స్టడీస్. ఈసారి 120 మార్కులు కేస్ స్టడీస్ ఇచ్చాడు, 130 మార్కులకి క్వశ్చన్స్ ఇచ్చాడు. 13 క్వశ్చన్స్ ఒక్కొక్కటి 10 మార్కులు, 13 క్వశ్చన్స్ ఒక్కొక్కటి 10 మార్కులు, 130 మార్కులు. కేస్ స్టడీస్ 6 కేస్ స్టడీస్ ఇచ్చాడు, ఒక్కొక్కటి 20 మార్కులు. సో క్వశ్చన్స్ చూస్తే కనుక థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొటేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక అద్భుతమైన కొటేషన్ చెప్తాను, మహాత్మా గాంధీ గారు చెప్పిన కొటేషన్. ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ఇదే కొటేషన్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి వచ్చేసింది డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో. ఇదే కొటేషన్, ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. అదేవిధంగా థియరీ క్వశ్చన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, కొటేషన్సే కాదు థియరీ క్వశ్చన్స్ కూడా అంత కష్టంగా అయితే లేవు, కొంచెం ప్రిపేర్ అయితే రాసే క్వశ్చన్స్. కేస్ స్టడీకి వస్తే కనుక మొత్తం 6 కేస్ స్టడీస్ వచ్చాయి. 4 కేస్ స్టడీస్ సాధారణంగా రెగ్యులర్గా వచ్చే కేస్ స్టడీసే, కానీ 2 కేస్ స్టడీస్ మాత్రం కొంచెం అన్కన్వెన్షనల్గా మైండ్ బాగా అప్లై చేసి రాసే విధంగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ రెగ్యులర్గా వచ్చి 4 కేస్ స్టడీస్లో ఎథికల్ డైలమాస్, అంటే 2 కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఒక హయ్యర్ వాల్యూ ఒక లోయర్ వాల్యూ వచ్చినప్పుడు, లేదా 2 సందిగ్ధాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు. అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్, ఒక ఆఫీసర్గా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు. అదేవిధంగా ఈసారి ఎథిక్స్లో కేస్ స్టడీ మైగ్రెంట్ లేబర్ గురించి, డిజాస్టర్ టైంలో కోవిడ్ టైంలో వలస కార్మికుల గురించి క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అయితే కొంచెం కాంప్లికేటెడ్ 2 కేస్ స్టడీస్ వచ్చాయి. ఒకటి, ఒక దేశం ఆయుధాలు ఇంకో దేశానికి అమ్ముతుంది, దానిలో ఉన్న ఎథికల్ వాల్యూస్ గురించి. అంటే ఆయుధాలు అనేవి దేనికి వాడతారు అంటే, ఒక దేశం స్ట్రాటజిక్ గానో బిజినెస్ పరంగానో ఆయుధాలు అమ్ముతూ ఉండొచ్చు. అయితే దానిలో ఉన్న ఎథికల్ డైమెన్షన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఎథిక్స్ అండ్ ఐఆర్ అని చెప్పి మన సిలబస్లో ఉంది, అంతర్జాతీయ సంబంధాల్లో నైతిక విలువలు అని చెప్పి. తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్, అంటే ఎథిక్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడంతా మనకి 1991 తర్వాత ఇండియాలో ఎల్పిజి ఎలా స్టార్ట్ అయ్యే కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్కువ వచ్చినప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్లో నైతిక విలువలు, ఈ టాపిక్ కూడా మంచి క్వశ్చన్ వచ్చిందనమాట. ఇది ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. దీంతో పాటు జనరల్ ఎస్సే పేపర్ కూడా కొటేషన్స్ రూపంలో లిటరరీ ఎస్సెస్, ఓపెన్ ఎండెడ్ ఎస్సెస్ వచ్చాయన్నమాట. ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అని, డిఫరెన్స్ బిట్వీన్ ఎ హ్యూమన్, అంటే ద లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు బీయింగ్ హ్యూమన్ అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్. సో కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే మెయిన్స్ రాయడం అంత కష్టమైన పనేం కాదు. కాకపోతే ఈ సంవత్సరం ఎవరైతే టైం మేనేజ్ చేస్తారో వాళ్ళే విజేతలు అవుతారని అర్థమవుతుంది. అంటే పరీక్ష హాల్కి వెళ్ళి పూర్తిగా పేపర్స్ ఎక్కువ శాతం రాసి వచ్చిన వాళ్ళకే ఈ సంవత్సరం విన్నింగ్ ఎడ్జ్ కనపడుతుంది అనమాట. క్వశ్చన్స్ యావరేజ్గా అన్ని ఒకేలా ఉన్నాయి ఆల్మోస్ట్, అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే. అంత పెద్ద టఫ్ క్వశ్చన్స్, మనుషులకు అందుబాటులో లేని క్వశ్చన్స్, రాయలేని క్వశ్చన్స్ ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్లు లేవు. ఈ ఛాలెంజ్ ఏంటంటే ఎథిక్స్ పేపర్ ప్రతి సంవత్సరం లానే లెందీ పేపర్ ఇచ్చారు. ఈ సంవత్సరం మెయిన్స్లో ఎథిక్స్ పేపర్ ప్రతి పేపర్ లానే లెందీ పేపర్ ఇచ్చారనమాట. ఇది ఈ సంవత్సరం జిఎస్ పేపర్స్ ఎనాలిసిస్, మెయిన్స్ జిఎస్. కమింగ్ టు సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక్కసారి సంక్షిప్తంగా చూద్దాం. దీనిలో ముందుగా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎగ్జామ్ ఎక్కువ ఊహించుకుని, ఎగ్జామ్కి ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయ్యి, ఎగ్జామ్ని ఎక్కువ కాంప్లెక్స్ చేసుకుని భయపడతారని నా ఉద్దేశం. మేజర్గా మనం చూస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ పేపర్స్, ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ చాలా స్పాంటేనియస్గా జాగ్రత్తగా చదివితే 1.5 ఇయర్లో ప్రిపరేషన్ పూర్తి చేసే విధంగా ఉన్నాయి. కాకపోతే దానికోసం ముందుగా కొంత ఎనాలిసిస్, కొంత పరిజ్ఞానం అవసరం. న్యూస్ పేపర్స్ ఎవరైతే ఎక్కువ చదువుతారో, ఎవరైతే కాంటెంపరీ విషయాలు బాగా అర్థం చేసుకోగలరో, ఎవరైతే రెగ్యులర్గా
కొన్ని కాంటెంపరీ సమకాలీన అంశాల మీద కొంచెం ఆలోచన కలిగి ఉండి రైటింగ్ ప్రాక్టీస్ చేసి వెళ్తారో వాళ్ళకి ఈజీగా ఈ పేపర్స్ ఈజీగా రాసేయచ్చు. అండ్ ఈ పేపర్స్ చూస్తే కనుక ఎప్పటి నుంచో ఎక్కువ తెలివితేటలు కానీ లేకపోతే విపరీతమైన హార్డ్ వర్క్ కానీ అంత ఎక్స్టెన్సివ్గా కూడా అవసరం లేదు. ఒక 1.5 year ప్లాన్ చేసుకుని చదివితే అయిపోతుంది. ఈ ప్లానింగ్ ఎలా ఉండాలి? రోజు ఒక 5-6 టాపిక్స్ మీద, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ మీద మీ సొంత న్యూస్ అనాలిసిస్ పూర్తి చేయాలి. రోజు ఒక 5-6 టాపిక్స్ కరెంట్ టాపిక్స్ మీద మీ సొంత అనాలిసిస్ పూర్తి చేయాలి. ఈరోజు ఈ 5-6 కరెంట్ టాపిక్స్ మీద సొంత అనాలిసిస్ ఏంటి అంటారా? ఉదాహరణకి ఇప్పుడు బర్డ్ ఫ్లూ H5N8 అనేది న్యూస్లో ఉంది. దానికి సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ చేయాలి. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటే ఏంటి? ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవుతుందా అవదా? ఇవి ఎక్కడి నుంచి మైగ్రేటరీ బర్డ్స్ నుంచి ఎలా వచ్చింది? ఇండియాలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రాలకు సోకింది? దీని మీద మీ దగ్గర ఒక మంచి మెటీరియల్ తయారైపోవాలి. బర్డ్ ఫ్లూ వచ్చిందంటే అని అందరికీ తెలుసు, కానీ బర్డ్ ఫ్లూ మీద క్వశ్చన్ వస్తే ఆన్సర్ రాసేంత శక్తి తెచ్చుకోవాలన్నమాట. అదేవిధంగా రకరకాల ఫ్లూస్, వీటి ఇన్ఫ్లుయెన్జా గురించి మొత్తం ప్రిపేర్ అయిపోవాలి. అలానే అమెరికన్ ఎలక్షన్స్ ఈ సంవత్సరం చాలా సీరియస్గా అయ్యి ఎప్పుడూ లేని విధంగా గొడవలు కూడా అయ్యాయి. దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఈరోజు చూస్తే, ఈరోజు పేపర్లో కూడా, హిందూ పేపర్లో అమెరికన్ ఎలక్షన్స్ సంబంధించి ఆర్టికల్స్ వచ్చాయి ట్రంప్ గురించి. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలన్నమాట. సో రోజు ట్రెండింగ్ టాపిక్స్ పల్స్ పట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫార్మ్ బిల్స్, రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి వాట్ ఆర్ APMCs, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్, వాట్ ఈజ్ MSP, అసలు MSP ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు, ఇలాంటి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. రైతులు ఆందోళన చేస్తున్నారని మనందరికీ తెలుసు, కానీ ఆ బిల్లులో ఉన్న అంశాల మీద ప్రతి అంశం పట్ల క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రేపు February 1వ తారీఖున బడ్జెట్ రాబోతుంది. దానికి సంబంధించి ఇప్పటి నుంచి ఎక్సైజ్ మొదలెట్టండి. బడ్జెట్లో ప్రతి అంశం ఒక ఎక్సైజ్. అండ్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం చూస్తే, నిన్న మహారాష్ట్రలో ఒక హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 10 మంది నవజాత శిశువులు చనిపోయారు నియోనాటల్ కేర్లో. అంతకుముందు ఒక క్రిమటోరియంలో షెల్టర్ పడిపోయి మనుషులు చచ్చిపోయారు. మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అండ్ నెగ్లిజెన్స్ అనేది బాగా కనపడుతుంది. అంటే మానవుడు తను తీసుకునే నిర్ణయాల వల్ల, తన నిర్లక్ష్యం వల్ల రకరకాల విపత్తులు మనం చూస్తున్నాం. వీటికి సంబంధించి కూడా మనం ఆన్సర్స్ ఎథిక్స్లో కానీ GSలో కానీ రోజు న్యూస్ పేపర్స్లో కనిపించే మనకు వచ్చే క్వశ్చన్స్ ఈ లాస్ట్ 3-4 years మెయిన్స్ పేపర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది ఎలాంటి కనపడుతున్నాయి మనకి వార్తల్లో అని చెప్పి. అదేవిధంగా కోవిడ్ వచ్చిన తర్వాత మనకి రకరకాల అంశాలు వస్తున్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్, ఫైజర్ వ్యాక్సిన్, ఇవన్నీ వీటికి సంబంధించిన డీటెయిల్స్, ఫార్మాసిటికల్ కంపెనీస్ అండ్ కంపల్సరీ లైసెన్సింగ్, వీటికి సంబంధించినవి. అంటే కంపల్సరీ పేటెంట్స్ అంటే ఏంటి, జనరిక్ డ్రగ్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన అంశాలు ఏంటి, వీటికి సంబంధించి. తర్వాత రకరకాల థెరపీస్ అండ్ రకరకాల వ్యాక్సిన్స్. అండ్ మనందరికి తెలుసు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్ల మనలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ డైలీ మనకు న్యూస్ పేపర్లు వచ్చాయి. అంతకు మించి సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూస్తే ట్రెండింగ్ టెక్నాలజికల్ టాపిక్స్ మనకు రోజు అపేర్ అయ్యే టాపిక్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కొత్త ట్రెండింగ్. క్వాంటమ్ టెక్నాలజీ, ఈరోజు హిందూలో కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది. కొత్త ఆవిష్కరణలు, లేదా ఎవరన్నా ఒక సైంటిస్ట్ 100 years బర్త్డే, లేదా ఒక గొప్ప వ్యక్తి 100 years బర్త్డే జరిగింది, విక్రమ్ సారాభాయ్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ చూసుకోవాలి. దీంతో పాటు కల్చర్ అంటే ఆర్కిటెక్చర్, రిలీజియన్, డాన్సెస్, భారతదేశానికి సంబంధించిన అంశాలన్నీ నేర్చుకుంటే మంచిది. ఇవన్నీ నేర్చుకోవడానికి పెద్ద కష్టం కాదు, ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇండియన్ కల్చర్ మీద, ఇండియన్ ఆర్కిటెక్చర్ మీద, వీటి మీద కూడా ధ్యాస పెట్టాలి. అదేవిధంగా మన ఫ్రీడమ్ మూమెంట్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, గొప్ప వ్యక్తులు, వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్స్, బ్రిటిష్ సైడ్ నుంచి కానీ ఇండియన్ సైడ్ నుంచి కానీ గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు మన దేశానికి చేసిన కంట్రిబ్యూషన్స్, ఇది కూడా పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సోషల్ ఇష్యూస్, సామాజిక పరమైన అంశాలు. అంటే ఫస్ట్ మన సిలబస్ని ప్రాపర్గా డివైడ్ చేసుకోవాలి. అసలు మన సిలబస్ ఏంటి, ఇప్పుడు ట్రెండింగ్ దేని మీద వస్తుంది,
పాత రోజుల్లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ వీటి మీదే ఫిలిమ్స్ క్వశ్చన్స్ కానీ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ఎక్కువ బేస్ అయి ఉండే. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. కానీ ఇప్పుడు చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, కల్చర్, ఆర్కిటెక్చర్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ డయాస్పరా, ఇంటర్నల్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ సబ్జెక్ట్స్ రోల్ పెరిగిపోతుంది. సోషల్ ఇష్యూస్, ఈ సబ్జెక్ట్స్ రోల్ బాగా పెరిగిపోతుంది అనమాట. సో మీరు ట్రెడిషనల్ సబ్జెక్ట్స్తో పాటు సామాజిక అంశాలు అంటే సోషల్ ఇష్యూస్, ఉదాహరణకి లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ ఇష్యూస్, సఫాయి కర్మచారి అంటే మాన్యువల్ స్కావెంజర్స్ ఇష్యూస్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇష్యూస్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఇష్యూస్, ఇవన్నీ మీరు స్పెసిఫిక్గా స్టడీ చేయాలి. అలానే జాగ్రఫీలో ట్రెడిషనల్ క్వశ్చన్స్ కాకుండా ట్రెండింగ్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. మీరు ఇండస్ట్రియల్ లొకేషన్స్ మీద, జాగ్రఫికల్ పర్స్పెక్ట్లో డిజాస్టర్స్ అంటే జాగ్రఫికల్ పర్స్పెక్ట్లో లోకస్ట్ అటాక్, మిడతల దండు, జాగ్రఫికల్ పర్స్పెక్ట్లో ల్యాండ్ స్లైడ్స్, జాగ్రఫికల్ పర్స్పెక్ట్లో క్లౌడ్ బర్స్ట్స్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. డిజాస్టర్స్ ఓన్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్ట్లోనే కాదు, జాగ్రఫికల్ పర్స్పెక్ట్లో కూడా చదువుకోవాలి. అదేవిధంగా ప్రపంచంలో సునామీలు, వోల్కనోస్, అగ్నిపర్వతాలు బద్దలవటం, వీటికి సంబంధించిన జాగ్రఫికల్ ఫినామినా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అలానే ఎల్నినో ఎఫెక్ట్, లానినో ఎఫెక్ట్, పోలార్ వర్టెక్స్ అంటే ఏంటి, ఇట్లాంటి అంశాలు. వీటి మీద మీకు ఇండైరెక్ట్గా డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయి. రెయిన్ఫాల్, టెంపరేచర్స్, క్లైమేట్ జోన్స్, ఇవన్నీ, క్లౌడ్స్. తర్వాత మనం చూస్తే జిఎస్లో గవర్నెన్స్ పాత్ర పెరిగిపోతుంది. అంటే ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన పథకాలు మీరు చూస్తే సబ్జెక్ట్ని మీరు జిఎస్ పర్స్పెక్టివ్ చదివేటప్పుడు కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్, ఫార్మర్స్, న్యూట్రిషన్, హైజీన్, స్వచ్ఛ భారత్, వాటర్, ఉమెన్, హెల్త్, చిల్డ్రన్, ల్యాండ్ రిఫార్మ్స్, పావర్టీ, ఇట్లా మొత్తం ఒక 50 టాపిక్స్ రాసుకోండి. ఈ 50 టాపిక్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటారా? లాస్ట్ 10 సంవత్సరాలు యోజన టైటిల్స్ చూడండి. కురుక్షేత్ర టైటిల్స్, యోజన టైటిల్స్, లాస్ట్ 50 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్. జస్ట్ ఇంటర్నెట్లో యోజన లాస్ట్ 10 ఇయర్స్ అని కూడా టైటిల్స్ చూడండి. ఆ టైటిల్స్ వచ్చిన టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంటర్ జనరేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, GS3లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్. సుస్థిర అభివృద్ధి అంటే ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ మధ్య విత్ ఇన్ 1 జనరేషన్. ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి మీద క్వశ్చన్స్. ఇవన్నీ డైరెక్ట్గా నేను చూసిన హెడ్లైన్స్. రకరకాల PIBలో, యోజన కురుక్షేత్రలో, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ సంవత్సరం పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనకు దొరుకుతాయి. ఎలా వస్తాయి, ఏం చదువుకోవాలి, జాగ్రత్తగా ప్లాన్ చేసి చదివితే ఈజీ అవుతుంది అనమాట. సో రోజుకు ఒక 5-6 టాపిక్స్ తీసుకుని చదవండి. సిలబస్ GS ఫిలిమ్స్ మెయిన్స్ సిలబస్ వారీగా ఒక్కొక్క సబ్జెక్ట్ని కొన్ని రోజులు పెట్టుకుని చదవండి. కానీ కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ మాత్రం ఎవ్రీడే 2-3 అవర్స్ పెట్టుకుని ఎవ్రీడే ఆ 2-3 అవర్స్ కంప్లీట్ చేయండి. అట్లా 1 ఇయర్ ప్లాన్ చేసి చేయండి. తర్వాత ఎక్కువ మంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, ఏ వయసులో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ఇక్కడ నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రిపరేషన్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. అలా అని లేట్గా చేయకూడదని కాదు. ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరం రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ 1 ఇయర్ రాకపోయినా ఇంకో 1 ఇయర్ వెయిట్. ఎవరైతే లేట్గా స్టార్ట్ చేస్తారో వాళ్ళు అందరికంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని లేట్గా స్టార్ట్ చేయకూడదని కాదు. సో మీరు జనరల్ కేటగిరీ అయ్యండి, మీకు ఆల్రెడీ 30 ఇయర్స్ వయసు ఉంటే ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే అంత మంచిది. ఓకే, సో మీ కేటగిరీని బట్టి, మీ ఏజ్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. యావరేజ్గా సివిల్ సర్వీసెస్ చదివి పాస్ అవడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఒక మామూలు స్టూడెంట్ కష్టపడి చదివితే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఇంతకంటే ఇప్పుడు అనుకున్నాను 6 నెలలు IAS అయిపోయాను అలాంటి డ్రీమ్స్ IASలో ఉండవు. టైం పడుతుంది, 2 ఇయర్స్ 3 ఇయర్స్. కానీ ఓపికగా చదివితే ఏ సాధారణ విద్యార్థి కూడా సక్సెస్ అయ్యే స్కోప్ దీనిలో ఉంటుంది. తర్వాత కోచింగ్ ఖచ్చితంగా అవసరం అని చాలామంది అడుగుతారు. ఖచ్చితంగా కోచింగ్ అవసరం నేను చెప్పను. కోచింగ్ లేకపోయినా సాధించవచ్చు. దానికి ప్రాపర్ ప్లానింగ్ 2-3 ఇయర్స్ వేసుకుని చదవాలి. కోచింగ్ ఉంటే కొంచెం సపోర్ట్ సిస్టమ్ అంతే. కోచింగ్ ఉన్నా లేకపోయినా చేయొచ్చు. మ్యాక్సిమం
ఎగ్జామ్ రాసే ముందు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎన్ని మోడల్ ఎగ్జామ్స్ రాసి వెళ్తే అంత మంచిది, ఈవెన్ ఇంటర్వ్యూ కూడా. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి మెయిన్గా వీళ్ళని మోడల్ పేపర్స్ రాయండి, మోడల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు వచ్చేస్తుంది అనమాట. సో బేసిక్ బుక్స్ ఎప్పుడు ఫస్ట్ ఉన్న 40-42 ఎన్సీఆర్టీలో కనీసం 20 ఎన్సీఆర్టీలు బేసిక్స్ చదివితే తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదవచ్చు. కొన్ని ఎన్సీఆర్టీస్ బేసిక్స్ చదివాక స్టాండర్డ్ బుక్స్ చదవచ్చు. కానీ ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత కూడా ఎగ్జామ్లో స్పాంటనిటీ బాగా పెరిగింది. అంటే పుస్తకాల నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు, మన బ్రెయిన్ ఎగ్జామ్లో ఉపయోగించి రాయాల్సిన క్వశ్చన్స్ వస్తున్నాయి. మన బ్రెయిన్ ఎగ్జామ్లో ఎంత ఉపయోగిస్తే అలా రాయాల్సిన క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో దాంతో మీరు ఎన్ని స్టాండర్డ్ బుక్స్ చదివినా, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, రాజ్యసభ టీవీలో వచ్చే రకరకాల కరెంట్ అఫైర్స్, లేకపోతే పిఐబిలో వచ్చే అప్డేట్స్, ఇవన్నీ చూడకుంటే కష్టం. అదేవిధంగా ప్రతి మినిస్ట్రీ వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ప్రతి మినిస్ట్రీ వెబ్సైట్లో యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేశారని ఆ యాన్యువల్ రిపోర్ట్ మీద కూడా ఒక దృష్టి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్ ఉంది, జల్ జీవన్ అభియాన్, వీటికి సంబంధించి జల్ శక్తి అభియాన్, వీటికి సంబంధించిన టాపిక్స్ మీకు మినిస్ట్రీ వాళ్ళ డైరెక్ట్ వెబ్సైట్స్ దొరుకుతాయి, మీరు అక్కడి నుంచి చదివేయచ్చు. ఇవన్నీ డైరెక్ట్ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మీకు ఈజీగా దొరుకుతాయి అనమాట, నీట్గా చదువుకోవచ్చు. అండ్ చాలా మంది ఎథిక్స్ అంటే భయపడతారు, మాకు ఎథిక్స్ రాదు ఏం చేయాలని. ఎథిక్స్ రాదు ఏం చేయాలనుకునే వాళ్ళు 2013 నుంచి 2020 వరకు వచ్చిన ఈ అన్ని ఎథిక్స్ పేపర్స్ ఆన్సర్ చేయండి, మీకు ఈజీగా ఎథిక్స్ అయిపోద్ది. అన్ని ఎథిక్స్ పేపర్స్కి యూపీఎస్సీ చేసిన మోడల్ పేపర్ 2013లో ఎథిక్స్ ఇంట్రడ్యూస్ చేసింది. ఎథిక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక మోడల్ పేపర్ రిలీజ్ చేసింది. ఆ మోడల్ పేపర్ ఆ తర్వాత ఈ 7 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ మొత్తం ప్రిపేర్ అయిపోయి సరిపోతుంది. చాలా మంది ఎకానమీ అంటే భయపడతారు. ఎకానమీ అంటే భయపడే వాళ్ళు దయచేసి ఈసారి మెయిన్స్ GS3 చూడండి. ఇచ్చేది టిపికల్ ఫార్మల్ ఎకనామిక్స్ ఇవ్వరు క్వశ్చన్స్, అప్లైడ్ ఎకానమీ ఉంటాయి ఎక్కువ. అవి మనకి బాగా బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్ టైమ్స్, హిందూ ఇలా న్యూస్ పేపర్స్లో చదివితే వచ్చేసే ఎకానమీ అనమాట. చాలా మంది మాకు ఎకానమీ అంటే చాలా భయం, మేము ఎకానమీ చదవలేకపోతున్నాం అంటారు. ఈ ఎకానమీ అసలు కష్టంగా లేదు. ఎవరైతే ఎకానమీ కష్టం అనుకుంటున్నారో ఒక్కసారి ఈ సంవత్సరం మార్నింగ్, ఈరోజు పొద్దునే జరిగింది, జనవరి 10వ తారీఖు 2021 పొద్దున జరిగిన GS3 పేపర్ చూడండి. ఆ ఎకానమీకి మీరు అనుకున్న ఎకనామిక్స్కి చాలా తేడా ఉంటుంది. సో అది చూసి భయపడతారనమాట. సో GS2 పాలిటీ కూడా చాలా వరకు కరెంట్ రిలేటెడ్ టాపిక్స్తో లింక్ అయ్యి వచ్చాయి అనమాట. అన్నీ కొంచెం రివిజన్ చేస్తూ స్టాటిక్, డైనమిక్ కలిపి చదివితే సివిల్ సర్వీసెస్ సక్సెస్ అనేది చాలా ఈజీ వస్తుంది అనమాట. స్టాటిక్, డైనమిక్ కొంచెం చేస్తే మాత్రం ఈజీ అయిపోతుంది. ఓకే, సో దాంతోపాటు యూపీఎస్సీ లాస్ట్ 30 years క్వశ్చన్ పేపర్స్ చేయండి. ప్రిలిమ్స్కి యూపీఎస్సీ లాస్ట్ 30 years క్వశ్చన్ పేపర్స్, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాలు, రోజు 5 ఆర్టికల్స్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్, ఇవన్నీ చేయండి. దీంతో పాటు నేను రోజు మన టెలిగ్రామ్ బాలలత CSP IAS అకాడమీ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ మీద డైలీ 10 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ అని చెప్పి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టిడ్బిట్స్ అని చెప్పి రకరకాల ఇవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. అవి మీకు ఒక గైడెన్స్, అవే ఫాలో అయ్యే చదవమని కాదు, అలాంటివి చదవమని. అప్పుడప్పుడు చూడండి, రోజు టైం లేకపోయినా ఎలాంటివి ట్రెండింగ్లో ఉన్నాయి, ఎలాంటివి చదవాలి వీటి కోసం. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. కమింగ్ టు ఆప్షనల్స్, చాలామంది ఎలాంటి ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ఏ ఆప్షన్స్ మనకి ఇంపార్టెంట్, ఇవన్నీ చాలామంది అడుగుతుంటారు. ఎలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు ట్రెండింగ్ ఆప్షన్స్ ఎక్కువ సోషల్ సైన్సెస్. ఆప్షన్కి 2 ఉంటాయి. సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, సబ్జెక్ట్ మీద మనకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. రెండోది మంచి టీచర్ ఉండాలి. ఈ 2 ఉన్న ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకోండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, టీచర్ ఉండాలి. ముఖ్యంగా మెయిన్స్ 2 months ముందు ఒక ప్రాపర్ ఎగ్జామ్స్ రాయగలగాలి, ఏ ఆప్షన్ అయినా సరే. ఆ టీచర్ మీకు రెగ్యులర్గా మెయిన్స్ ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ పెట్టి పంపించగలగాలి. అది ఆప్షన్స్కి కావాల్సిన ముఖ్యమైన లక్షణం అనమాట. సో ఏ ఆప్షన్ అయినా బాగానే ఉంటుంది, ఈ ఆప్షన్ ఎక్కువ, ఈ ఆప్షన్ తక్కువ అని కాదు, ఏ ఆప్షన్ అయినా బాగానే ఉంటుంది. సో ఇదంతా తర్వాత మనం చూస్తే ఇంటర్వ్యూ కూడా ఇప్పటి నుంచే కొంచెం ప్రిపేర్ అయితే మంచిది. ఇంటర్వ్యూలో మీ పేరు గురించి, మీ జిల్లా గురించి, మీ జిల్లాలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్, మీ జిల్లాలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి, మీ జిల్లాలో పండే పంటల గురించి, దానికి మించి
మీకు ఒక హాబీ ఉండాలి. అంటే హాబీ కంపల్సరీ అని కాదు, కానీ హాబీ గురించి రాస్తే మన డొమైన్లో మన ఇంటర్వ్యూ కొంతసేపు నడుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఒక హాబీ డెవలప్ చేసుకోండి. మీరు మెయిన్స్ పరీక్ష రాసేటప్పుడు మీకు ఒకటి వస్తుంది అనమాట, డాఫ్ అని, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. దానిలో కొన్ని ఫిలప్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంకొక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2 వస్తుంది, దాన్ని ఫిలప్ చేయాలి. వీటిలో మీ హాబీస్ ఏంటి, మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పటి నుంచి ఒక స్పీకింగ్ హ్యాబిట్, పబ్లిక్ స్పీకింగ్ హ్యాబిట్ నేర్చుకోవడం, ఇప్పటి నుంచి ఒక హాబీ డెవలప్ చేసుకోవడం, ఏదైనా చేయొచ్చు. ఏ హాబీ అని చాలామంది అడుగుతారు. అది ట్రావెలింగ్ కావచ్చు, స్టాంప్ కలెక్షన్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక హాబీ మాత్రం, హాబీ అంటే మన సంతోషం కోసం మన ఖాళీ టైంలో మనం చేసేది, అది ఏదైనా కావచ్చు, కానీ దానిలో ఒక పరిపూర్ణత ఉండాలి. అది కొంచెం చూసుకోండి. ఎప్పుడైతే మీరు అనుకున్నారో ఆ రోజు నుంచి ఒక 1 year ప్లాన్ చేసుకుని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఎందుకంటే 3 పాస్ అయితే కదా మనకి ర్యాంక్ వచ్చేది. నేను ప్రిలిమ్స్కి సపరేట్ చదువుతాను, మెయిన్స్ సపరేట్ చదువుతాను అలా కాదు. పూర్తిగా ప్రాపర్గా ప్రణాళిక వేసుకుని ఒక 1 year పాటు జాగ్రత్తగా సైమల్టేనియస్ చదివితే యావరేజ్ స్టూడెంట్ కూడా సివిల్స్ పాస్ అవ్వచ్చు. అదే ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్ చెప్తున్నాయి అనమాట. దీనికి ఏదో సూపర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అని అవసరం లేదు. మీరు అనుకోవచ్చు, మరి చాలా మంది ఐఐటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పాస్ అవుతారు, వాళ్ళు ఎలా పాస్ అవుతారని. వాళ్ళు పాస్ అవడానికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి అక్కడే బాగా కష్టపడి చదివే అలవాటు అయిపోద్ది. మనం చదివే పద్ధతిలో కష్టపడి చదివే పద్ధతి అనేది ఐఐటీస్లో ఎక్కువ అవర్స్ చదివిన కూర్చునే పద్ధతి అలవాటు అవుద్ది. అంతేగాని ఐఐటి వాళ్ళకే ర్యాంకులు వస్తాయని కాదు. ఎవరైతే ఎక్కువ అవర్స్ కూర్చొని చదువుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. ఆ ఫోకస్, హార్డ్ వర్క్ అనేది కంటిన్యూస్గా ఉండాలన్నమాట. దాన్ని తప్పించి టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ర్యాంక్ వస్తుంది, ఇదంతా కాదు, అదంతా ఒక భ్రమ అనమాట. సో ఇవన్నీ అపోహలు పక్కన పెట్టేసి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని 1 year ప్రిపేర్ అవ్వండి. రోజుకి ఎన్ని గంటలు చదవాలి? రెగ్యులర్ క్వశ్చన్. రోజుకి 24 గంటలు ఉంటాయి. దానిలో మీరు ఫోకస్గా క్వాలిటేటివ్ టైం 10 గంటలో, 12 గంటలో, ఇంకా చక్కగా బాగా చదువుకునే వాళ్ళు 7-8 గంటలు చదివినా ఒక ప్రణాళిక వేసిన పద్ధతి ప్రకారం చదవాలి. ఒక 10 రోజులు చదివి మళ్ళీ 10 రోజులు బ్రేక్, మళ్ళీ 10 రోజులు చదివి మళ్ళీ 10 రోజులు బ్రేక్, అలా కాదు. కన్సిస్టెన్సీ ఉండాలి. వారానికి ఒక పూట అలా బ్రేక్ తీసుకోవచ్చు, కానీ వారం 10 రోజులు బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ప్రిపరేషన్ ముందు అంతా పోయి 4 రోజులు వెనక్కి వెళ్ళిపోద్ది. అందుకని పెద్ద పెద్ద లాంగ్ బ్రేక్స్ తీసుకోకూడదు. బ్రేక్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు. దాంతోపాటు మంచి ఎక్సర్సైజ్, ఎర్లీ మార్నింగ్ ఒక 5 minutes మెడిటేషన్, 10 minutes మెడిటేషన్ చేసుకుని ఒక పావు గంట వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి ప్రిపరేషన్ చేస్తే ఇంకా అలర్ట్గా ఉంటాం అనమాట. సో ఫోకస్ బాగా పెరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అవుతూ లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ప్రిపేర్ అవుతూ హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు. ఒక 1/2 hour హెల్త్ మీద ఫోకస్ చేసి మంచి ఫుడ్ తింటూ ప్రిపేర్ అవుతాం కనుక. అండ్ స్లీప్ టైమింగ్స్ ఎప్పుడు వేరీ చేయకూడదు. స్లీప్ టైమింగ్స్ వేరీ అంటే ఒకవేళ మీరు రాత్రి 12 పడుకుని పొద్దున 7 గంటలు లెగుస్తున్నారు అనుకోండి, ప్రతిరోజు అదే టైం మెయింటైన్ చేయండి. అంతేగాని ఒకరోజు రాత్రి అంతా చదివి ఒకరోజు పగలంతా పడుకుని అట్లా చేయొద్దు. సో ఎప్పుడు దాదాపు ఒకటే స్లీపింగ్ హ్యాబిట్స్లో ఉండండి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినంత కాలం. అది మనకు చాలా మంచిది, లేకపోతే తర్వాత టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఎక్కువగా ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, దానికి ఏ పుస్తకాలు చదవాలి, ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది, దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అసలు పని మీద ఫోకస్ తక్కువ ఉంటుంది. అసలు మనం చేసే పని మీద ఫోకస్ తక్కువ ఉంటుంది. అలా కాదు, ఎక్కువ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి, మిగతా అంశాలన్నీ పడిపోతాయి. అండ్ చాలా మంది ఒక సబ్జెక్ట్ చూసి భయపడి, ఉదాహరణకి జాగ్రఫీయో ఎకానమీయో చూసి భయపడి అసలు నేను రాయలేని ఈ పరీక్ష అనుకుంటారు. ఇప్పటికీ నాకు జాగ్రఫీ అంటే భయం ఇప్పటికీ, బట్ స్టిల్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను. ప్రతి ఒక్కరికి సైకలాజికల్గా ఏదో ఒక సబ్జెక్ట్, అన్ని సబ్జెక్టులు ఒకేలా రుచించవు. ఏదో సబ్జెక్టు 2 సబ్జెక్టులు భయం ఉంటాయి. అన్నంత మాత్రాన్ని మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవుతారని కాదు, లేదా ఒక బేసిక్ థింగ్స్ రానంత మాత్రాన్ని ఒక సబ్జెక్ట్లో మీరు ఫెయిల్ అవుతారని కాదు. నేర్చుకోవడానికి ట్రై చేయండి, నేర్చుకోకపోయినా ఎగ్జామ్ పాస్ అవుతారు. అన్ని సబ్జెక్టులు ఒకేలాగా వస్తే వాళ్ళు మనుషులు ఎవరు, దేవుడు అవుతారు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్, ఎకనామిక్స్ ఇలా చాలా ఉంటాయి కదా. వీటిలో ఏ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ సరిగ్గా రాకపోయినా అదే భయం పెట్టుకుని మిగతా అన్ని పాడు చేసుకోవద్దు. స్లోగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇంప్రూవ్ కాకపోయినా మీకు పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ రాకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతామని ఉండదు. మీరు ఈసారి పేపర్ చూస్తే వరల్డ్ హిస్టరీలో క్వశ్చనే లేదు, పోస్ట్ ఇండిపెండెంట్ కన్సల్టేషన్ క్వశ్చనే లేదు. మరి వరల్డ్ హిస్టరీ నాకు రాదు, ఎగ్జామ్ పోద్దేమో అంటే ఎలా కుదురుద్ది, మనం చెప్పలేం. కాబట్టి మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో కొంచెం వీక్ ఉంటే డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ వీక్నెస్ని పట్టుకుని పూర్తిగా ఎగ్జామ్ పోద్దని మాత్రం భ్రమలో ఉండొద్దు. నాకు చాలా వీక్నెసెస్ చాలా సబ్జెక్టులు ఉన్నాయి, కానీ ఎగ్జామ్ పాస్ అయ్యాను.
మీరు కూడా పాస్ అవుతారు, ఆ నమ్మకంతో ఉండండి. చాలా మంది ఆ వీక్నెస్ వల్ల మొత్తం ఎగ్జామ్ పోతారు, ఫిలిమ్స్ వెళ్ళడానికి భయపడతారు, మొత్తం ఎగ్జామ్ అయిపోద్ది అనమాట. తర్వాత ఈ సంవత్సరం 2020లో ఎక్కువ మంది ఫిలిమ్స్ పోవడానికి కారణం సీసాట్ నెగ్లెక్ట్ చేయటం, సీసాట్ని సరిగ్గా చేయకుండా వెళ్ళటం, ఇవన్నీ. ఇప్పటి నుంచే ఎవరైతే 2021 ఫిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ జిఎస్ కానీ సీసాట్ కానీ వీలైనన్ని టెస్టులు రాయండి. ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది. జిఎస్ సీసాట్ మీరు వీలైనన్ని టెస్టులు రాయండి ఈ సంవత్సరం. సీసాట్ ప్రాక్టీస్ చేయకపోతే పోద్ది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, చేసి వెళ్తే పాస్ అవుతారు. ఇది ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. సో ఇక్కడ దీనిలో మేజర్ నేను చెప్పాల్సింది ఏంటంటే సూపర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు, ఒక 2 ఏళ్ళు ఓపికగా కూర్చునే వాళ్ళు కావాలి, అలా అయితే సక్సెస్ ఈజీగా వస్తుంది. అదేవిధంగా పేపర్ స్పాంటనిటీ బాగా పెరిగింది, అంటే పేపర్కి అక్కడికి వెళ్ళాక అలర్ట్గా బ్రెయిన్ పనిచేసి రాసే టాపిక్. తర్వాత చాలా సబ్జెక్ట్స్ కొంచెం డెప్త్ అండర్స్టాండింగ్ అవసరం, అంటే మీరు ఎక్స్టెన్సివ్గా చదివి ఎగ్జామ్కి వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు స్టార్ట్ చేశాను 2021లో మొత్తం నేను క్లియర్ చేసేస్తానంటే అది అంత ఈజీగా సాధ్యం కాకపోవచ్చు, 2 ఏళ్ళు టైం పడుతుంది. కొంచెం ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ చేయండి సబ్జెక్ట్స్ అన్ని. రోజుకి యావరేజ్గా ఒక 10 గంటలు కూర్చోవాలి, కన్సిస్టెంట్గా 1.5 year ముందు చదవాలి. ఇవన్నీ ఉంటే ఎవరికైనా సివిల్ సర్వీసెస్ తెచ్చుకోవడం సాధ్యమే. ఓకే, సో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ ఇంకా పెడుతుంటాను, ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు పెడుతుంటాను. మీకు డౌట్స్ ఉంటే రండి, విల్ కీప్ ఆన్ ఇంటరాక్టింగ్. థ్యాంక్ యూ.